ఫుడ్ తినక. రుచందకి జిహ్వ, కడుపు నిండకు పొట్ట అల్లాడిపోయేది. ఎంతైనా ఇంటి వంట దాని రుచి అబ్బో తినాల్సిందే. ఎంజాయ్ చేయాలి. కమ్మగా ఉందని లొట్టలేయాలి. ఏంటి మావా, దుబాయ్లో ఇండియా ఫుడ్ లేక కరువున పడ్డట్టు ఆవురావురు మంది తింటున్నారు? అదేం లేదలుడు, ఏ వంట కావాలంటే ఆ వంట వండే చెఫ్ల్ని చాలా మంది నా కోసం ప్యాలెస్ లో పెట్టారు. ఓహో, కాస్త భోజన ప్రియుణ్ణి ఫుడ్ కనిపిస్తే చాలు ప్రాణం ఆగదు. స్పీడ్గా లాగించేయటం అలవాటైపోయింది. అక్కడ ఎన్ని రకాల వంటలు, పిండి వంటలు ఉన్నా 4 గోడల మధ్య నరకమే కదా. తిన్నదంతా ఒంటికి పట్టినట్టు అనిపించదు. కానీ ఇక్కడ హోమ్లీ అట్మాస్ఫియర్ లో తింటుంటే స్వర్గంలో ఉంటున్నట్టు అనిపిస్తుంది అల్లుడు. ఏంటి మావా, ప్యాలెస్ అంటావు, 4 గోడల మధ్య నరకం అంటావు? ఈ పిల్లకకి పట్టేసింది. అదే ప్యాలెస్ పెద్దదైనా అంత తిరగలేం కదా. అస్తమానం ఆలోచన గదుల్లోనే ఉంటాను. ఎదురుగా ల్యాప్టాప్, దాని ఎదురుగా నేను. వేరే ఏ ఎంజాయ్మెంటు లేదు కదా. ఎంత గొప్ప చెఫ్ అయినా ఇంటి ఆడవాళ్ల వంటలాగా ఉండదు కదా. గాజుల గలగల ఉంటేనే వంట బాగా కుదురుతుంది అంటారు. సరే సరే, ఎంజాయ్ చేయండి మావయ్య. మాట్లాడుతుంటే పొలమారొచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఈయనేంటి ఇక్కడున్నాడు? నా గురించి అక్కడక్కడ ఆరా తీసి అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చేసాడా ఏంటి? మళ్ళీ బిజినెస్, యాషు, ట్రాష్ అని నా మెదడు తింటాడా ఏంటి? బాబు బాబు బాబు, నువ్వు ఇక్కడికి వచ్చావా? మా, మీరు చిన్నప్పుడే వెళ్ళిపోయారు కదా దుబాయ్కి. మీ కొడుకు ధీరజ్ని భలే గుర్తుపట్టారే. బాబు అంటూ భలే పిలిచారే. వాడు మీ కాంటాక్ట్ లో ఉన్నాడా, లేకపోతే ఆల్రెడీ మీ స్టార్ హోటల్ ఏమైనా పరిచయం ఉందా? మా నాన్న నాన్నా బాబు నాన్నా బాబు నాన్నా మాయా, ఏంటి మీరు ఎమోషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు? అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకోవచ్చులేవయ్యా. ముందు నా కొడుకుని చూసి ఎంజాయ్ చేయని. అచ్చం వీడు గుణగణాల్లో నా స్కాన్ కాపీ అనని వాళ్ళ అమ్మ చెప్పింది. అన్నీ నీకు నా పోలికలేరా కన్నా. క్లోనింగ్ చేసినట్టు ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఎంత బాగున్నావో తెలుసా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ సన్. వీడేం చేశాడని అంత ప్రౌడ్ గా ఫీల్ అవడానికి? నాన్నా ఎలా ఉన్నావు నాన్నా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? దుబాయ్ రా అబ్బాయి. ఎమోషన్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే వీడితో ఎంబరాసింగ్ సిచ్యువేషన్ లో పడేసేలా ఉన్నాడు. బేటా మేరా బచ్చా, ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూస్తుంటే ఆనందం పొంగుకొస్తుందిరా. వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్ రా. ఎస్ నాన్నా, డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి.
అమ్మ కొడుకుల కథ ఏదో తేడాగా ఉన్నట్టుంది. ఓ కంట కనిపెట్టడం బెటర్. ఇంక మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టేరా. రేపు డిఎన్ఏ రిజల్ట్స్ రాగానే మన ఫ్యామిలీ మొత్తం పెద్ద ఫోటో దిగి హాల్లో అరేంజ్ చేయాలి. రోజు పండగల ఫ్యూచర్ అంతా ఎంజాయ్ చేయాలి. నాన్నని వదలకుండా నాన్న అడుగులో అడుగు వేస్తూ నడవాలనుందన్నయ్య. రే, అంత పెద్ద డాక్టర్ అయిన నాన్న పేరు మనం నిలబెట్టాలి. గుణ నీకోసం 100 మెట్లు దిగాడు. మారాడు. పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నాడు. నీకోసం ఆరాట పడుతున్నాడు. నువ్వింకా నిందా అనే ఆ ఒక్క మెట్టు మొండిగా దిగకుండా నిలబడకు. సంతోషంగా కలిసి జీవితాన్ని మొదలు పెట్టవే. గుణ అనుకున్నట్టుగా డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ గా రాబోతున్నాయి. అవి అలా రాగానే గుణ ఇలా నిన్ను భారీగా అంగీకరిస్తాడు. మధు చిన్నాలని తన పిల్లలే అని దగ్గరికి తీసుకుంటాడు. గతం ఒక పీడకల. రేపటితో దాని తాలూకు ఛాయలన్నీ తొలగిపోతాయి. కంగ్రాట్స్ రా. నీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఎ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ ఫ్యూచర్. ఎస్, రేపటి నుంచి ఓ కొత్త జీవితం. రేపే రిజల్ట్స్. పరీక్ష రాసిన స్టూడెంట్ లాగా ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? నో ఐడియా. స్ట్రైక్ అవడం లేదు.